హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి 3 కథల బంగారం అనే ఆసక్తికరమైన రచనను ఆస్వాదిస్తున్నాం. ఇప్పుడు 4వ భాగంలోనికి ప్రవేశించాం. ముందుగా 3వ భాగంలో జరిగిన కథ మీకోసం. 3వ భాగంలో బంగారు బాబు కథ, అతడి తల్లిదండ్రుల కథ, అక్క చెల్లెళ్ల కథ, ఒక దీనగాథ వివరించబడింది. తండ్రి బేదరికం, దైన్యం, తల్లి బేలతనం, చక్కదనం, అక్కా బావల అన్యోన్య జీవనం, చెల్లెలి సుందర రూపం, వీటన్నిటి గురించి రచయిత చెప్పుకుంటూ వస్తాడు. తండ్రికి జరిగిన 3 పెళ్ళిళ్ళ గురించి, మూర్ఛరోగమున్న తన తల్లిని గురించి, ఆమెను అతడు తన 3వ భార్యగా చేసుకోవడం గురించి, అక్క పెళ్లితో అప్పుల పాలైన తండ్రి తల్లి మెడలోని బంగారాన్ని కుదువ పెట్టి ఆ అప్పు తీర్చడం గురించి, 3 బిడ్డల బరువుగల ఆ వృద్ధ గృహస్థు ఆ పాటి బంగారాన్ని కుదువ నుంచి విడిపించడానికి పడిన శ్రమ, అతని జీవితాన్ని ముందుగానే బలితీసుకోవడం గురించి, దిక్కులేని తమని బావ తన ఆశ్రయంలోకి తీసుకోవడం గురించి, తల్లికి ఫిట్స్ వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించడం, పెళ్ళైన 8 ఏళ్లకి గర్భం వచ్చిందని ఆశపడి ఉప్పొంగిపోయిన అక్క అది గర్భం కాదు గడ్డ అని నిజం తెలిసాక ఓర్చుకోలేని నిరాశతో అదే బావిలో పడి ప్రాణాలు తీసుకోవటం, ఈ సంఘటనలు అన్నిటినీ ఇంతవరకు 3వ భాగంలో తెలుసుకున్నాం. ఇక 4వ భాగంలో కథ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూద్దామా? మరింక మా గతేం కాను అని మా అమ్మ చనిపోయినాడు నేను భయపడలేదు. మా నాన్న చనిపోయినప్పుడు అలా భయపడ్డాను. మళ్ళీ మా అక్క చనిపోయిన తర్వాత అలా భయపడ్డాను నేను. అమ్మ నాన్న లేకపోయినా మా అక్క వల్ల మేం బావ మీద ఆధారపడి అతని ఇంట్లో ఉండగలుగుతున్నాం. ఇప్పుడు మా అక్క మమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళాలనుకుందో అక్కడికి వెళ్ళిపోయింది. ఇంకా చెల్లికి నాకు ఏ దారి ఉంది? మేమేం కాను, ఎక్కడికి వెళ్ళాలి? మా అక్క చనిపోయిన తర్వాత మా బావ ఇంట్లో భోజనం చేయడానికి నాకు సిగ్గుగా ఉండేది. నేను మా చెల్లి వాళ్ళింట్లో ముష్టిగా భోజనం చేస్తున్నట్లు అనిపించేది. హక్కు లేని చోట విస్తరి వేసుకొని కూర్చున్నట్లు అనిపించేది. వీలైతే చాలు వాళ్ళ ఇంట్లో భోజనం చేయకుండా ఉంటే బాగుండునని అనిపించేది. ఆ రోజుల్లోనే నాకు కాముగాడితో స్నేహం చాలా ఎక్కువైంది. కాముగాడి పేరు కామేశ్వరరావు. వాడు నాకంటే ఓ క్లాస్ ఎక్కువ చదివాడే కానీ ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యి నాకు క్లాస్మేట్ అయ్యాడు. వాడు నాకంటే 2 ఏళ్ళు పెద్ద. చదువులో వాడికంటే నేను తెలివైన వాణ్ణి అని వాడు అనుకుంటూ ఉండేవాడని నేను తలుస్తాను. స్కూల్ తెరిచిన రోజుల నుంచి కూడా వాడు కంబైన్డ్ స్టడీస్కి నన్ను వాళ్ళింటికి రమ్మంటుండేవాడు. మా అక్క చనిపోయిన తర్వాత అందుకు నేను ఒప్పుకొని వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. వాళ్ళ ఇంటికి నేను తరచూ వెళ్తుండడంతో మా చెల్లికి కూడా నాతో వాళ్ళ ఇంటికి రావటం అలవాటైంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మాకు ఏవేవో టిఫిన్లు పెడుతుండేవారు. ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు, జాంపళ్ళు, పనసతొనలు, బొప్పాయి పళ్ళు, చేగోడీలు, జంతికలు, సున్నుండలు, లాడూలు, పూతరేకులు, ఒకటేమిటి అనేక రకాల పలహారాలు వాళ్ళు నాకు మా చెల్లికి ఇస్తుండేవారు. మా బరువు మా బావకి కొంత తగ్గినా తగ్గడమే కదా అనే ఉద్దేశంతో నేను కాముగాడి ఇంటికి తరచూ వెళ్ళడమే కాక మా చెల్లెల్ని కూడా వాళ్ళ ఇంటికి తరచూ తీసుకువెళ్తుండేవాణ్ణి. కాముగాడి నాన్నకి బజార్లో బట్టల కొట్టుండేది. బట్టల అమ్మకంలో బంగారపు భాగ్యాలుంటాయని కాముగాడి ఇంటికి వెళ్లే వరకు తెలుసుకోలేకపోయాను నేను. వీధిలోంచి చూస్తే ఆ ఇల్లు మిగతా పాత ఇళ్లలాగే ఉండేది. కానీ లోనికి వెళ్ళి చూస్తే అన్ని సదుపాయాలతో, ఎన్నెన్నో అలంకారాలతో అది ఇంద్రభవనంలా ఉండేది. పంఖాలు, తివాసీలు, సోఫాలు, నిలువుటద్దాలు, పూలజాడీలు, రేడియోలు, టెలిఫోన్లు, గ్రామ్ఫోన్లు, వాష్ బేసిన్లు, రన్నింగ్ వాటర్లు, ఫ్లష్ అవుట్ లెట్రిన్లు, గీజర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, స్ప్రే పెయింటింగులు, డ్రాయింగ్ రూములు, పడక గదులు, పన్నీటి జల్లులు అన్నీ చూసి ముందు నేను, ఆ తర్వాత మా చెల్లి ముందు ఆశ్చర్యపోయాం, ఆ తర్వాత ముగ్ధులం అయిపోయాం. బృహస్పతి ఋషి బట్టల షావుకారుగా మారితే ఎలా ఉంటాడో కాముగాడి తండ్రి అలా ఉండేవాడు. ఋషులనగానే మనకి జటాజూటాలు గుర్తుకొస్తాయి. కాముగాడి నాన్న తల మాత్రం బట్టతల. అతనికి గెడ్డ ఉండేది కాదు. అతను ఎలా ఉండేవాడంటే గడ్డాలు, మీసాలు, జటాజూటాలు లేని ఋషిలా ఉండేవాడు. తోమిన రాగి చెంబులా ఉండేవాడు. నుదుట విభూది రేఖలు ఉంచేవాడు. వాటి మధ్య అంగారు బొట్టు పెట్టేవాడు. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళేవాడు. ఉమాదేవిని, రమాదేవిని ఏకభక్తితో కొలిచేవాడు.
ఎల్లప్పుడూ తెల్ల బట్టలతో ఉండేవాడు. జాగ్రత్త అవస్థలో ఇన్ని గంటలుంటే అందులో అన్ని సెకండ్లు చిరునవ్వులు చిందించేవాడు. అతను 40 ఏళ్లవాడు. ఒక్క కొడుకు, ఒక్క కూతురే గలవాడు. కాముగాడి తల్లి కొండలా ఉండేది. ఆవిడ చామనచాయిగా ఉన్నప్పటికీ అనకాపల్లి నూకాలమ్మవార్లా అంత కన్నుతో ఉండేది. కానీ ఎంతో సౌమ్యంగా ఉండేది. ఆవిడ కూతురు అంటే కాముగాడి చెల్లెలు ఇంచుమించు నా వయసుది. ఆమె కూడా తల్లిలాగే ఉండేది, కానీ తల్లిలా సౌమ్యంగా గంభీరంగా ఉండేది కాదు. చిలిపి చిలిపిగా అల్లరల్లరిగా బాగా బలిసిన సినిమా స్టార్లా ఉండేది. తల్లి ఎర్రటి మహిషిలా ఉంటే కూతురు నల్లటి గోవులా ఉండేది. వాళ్ళ ఒంటి మీద ఉండేది బంగారం, బంగారం, హో బంగారం. ఆ నగల్ని చూస్తుంటే నా కళ్ళు చెదిరిపోతుండేవి. వేసవి కాలంలో మామిడి చెట్టు సువర్ణ రేఖలతో నిండిపోయినట్టు అన్ని కాలాల్లోనూ వాళ్ళు రకరకాల బంగారు నగలతో నిండిపోయి ఉండేవారు. ఎలా ఉన్న వాళ్ళని అలా తూకం వేస్తే తల్లి కూతురు కూడా చెరుక 10,000కి తులతూగుతారని నాకు అనిపించేది. ఆ తండ్రి తల్లి ఆ కొడుకు కూతుర్ల మధ్యకి మా చెల్లి వచ్చి పడింది. పనసపళ్ళ మధ్యకి కమలా పండు వచ్చినట్టు, సున్నుండల మధ్య రసగుల్లా చేరినట్టు, మైనగోర్ల మధ్యని రామచిలక వాలినట్టు వాళ్ళింటికి వచ్చింది మా చెల్లి. వాళ్ళ నలుగురు కూడా మా చెల్లిని చూసి ముగ్ధులైపోయారు. మా చెల్లి మెడకు చేయించిన గొలుసు మా అక్క తీసి వేరే ఉంచేది. పండుగలకి పబ్బాలకి తప్ప పైకి తీసి మా చెల్లి మెళ్ళో వేసేది కాదు. చెవులకి ఎర్ర పొళ్ళ దుద్దులు మాత్రం మా చెల్లికి ఎల్లప్పుడూ ఉండేవి. కాముగాడి తల్లికి చెల్లికి అన్ని నగలు ఉన్నప్పటికీ 2 దుద్దులే మా చెల్లికి ఉన్నప్పటికీ మా చెల్లే వాళ్ళని జయించేసింది. మనిషి బంగారం అయితే మరింక మీ చెల్లికి వేరే బంగారం ఎందుకురా బంగారు బాబు అంది ఓసారి కాముగాడి తల్లి మా చెల్లి గురించి నాతో. కాముగాడి ఇంటికి పెద్ద డాబా ఉండేది. ఆ డాబా మీద ఒక ఒంటరి గది, దానికి ఒక రైల్వే పెంకుల వరండా ఉండేది. నేను కాముగాడు ఆ డాబా మీదో లేక ఆ ఒంటరి గదిలోనో కూర్చుని చదువుకునేవాళ్ళం. అక్కడే నిద్రపోయేవాళ్ళం. మా చెల్లి కూడా ఒక్కొక్కప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడుకొని డాబా మీదకు వచ్చి మేము చదువుకుంటూ ఉంటే మా పక్కన చాప మీద పడుకొని ఉండిపోయేది. తెల్లవారాక లేచి ఇద్దరం మా బావ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అలా నాకు మా చెల్లికి రోజులు కుంటుకుంటూ వెళ్తుండగా మా బావ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ మా అమ్మలాగే ఓ వంటావిడకి ఒంటరి కూతురు. దిబ్బ రొట్టెలా ఉండేది, కానీ తెల్లగా కొబ్బరికాయ ముక్కలా ఉండేది. అయితే బాగా ముదిరిపోయిన కొబ్బరి ముక్కలా ఉండేది. కొరకడం కష్టం, నవిలితే రుచి తక్కువ. మా బావ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసినప్పుడు నేను గడగడలాడిపోయాను. మా అక్క ఉన్నప్పుడే మేము మా బావ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండేవాళ్ళం. మా అక్క నీడ మాకు లేకుండా పోయిన తర్వాత మేము ఏ ఎండలోకో ఏ వానలోకో పోయి ఉండాలే తప్ప ఇంకా మా బావ పంచని ఉండటానికి మాకేం హక్కుంది? మాకే హక్కు లేదు. మా బావ రెండో పెళ్ళాం మమ్మల్ని అతని దగ్గర ఇంకా ఎందుకు ఉండనిస్తుంది? 3 నిమిషాల్లో మాకు దేవుడి మన్నా ఇప్పించేస్తుంది. మమ్మల్ని ఆవిడ తగలేస్తే మేమేం చెయ్యాలి? నేనేం చేయగలను? నా 15వ ఏట నేను ఎక్కడి నుంచి ఏ చింకి గొడుగు తెచ్చుకొని అందుకింద నా చెల్లిని నిలబెట్టి నేను నిలబడుదును? నాకు భవిష్యత్తు చీకటిగాను భయంకరంగానూ కనిపించసాగింది. ఓసారి నాకు మా అక్కలాగే నూతిలోకి దూకేద్దాం అనిపించింది, కానీ నా శవం ప్రక్కన ఏడ్చే చెల్లెలి దృశ్యం కళ్ళ ముందు కదలడంతో నేను ఆ ప్రయత్నం విరమించుకున్నాను. రెండో పెళ్లి చేసుకోబోయే ముందు మా బావ నా భయాల గురించి గ్రహించి ఉంటాడు. కొండ మీద తన పెళ్ళి ఇంకా 2 రోజులు ఉన్నదనగా మా బావ నన్ను తెల్లవారుజామున పెరట్లోకి పిలిచి నెమ్మది గొంతుకతో నిదానంగా చెప్పాడు. హరే బాబు బంగారం, నీకు ఎస్ఎల్సి చెప్పించేస్తాను, అది ఖాయం. ఈలోగా టైపింగ్ కూడా నేర్చేసుకో. ఆ తరువాత ఏదో ఒక ఉద్యోగం చూద్దాం. నేను చూస్తాను, నువ్వు కూడా చూడు. ఎంత వేగిరం ఉద్యోగం దొరికితే అంత మంచిది మనకి అని చెప్పాడు మా బావ. మా బావ భావం నాకు బోధపడింది. నాకు ఆ క్షణంలో ఉద్యోగం దొరికితే అది మా బావకి ఎంతో మంచిదన్నమాట. నాకు ఉద్యోగం దొరకడం ఎంత ఆలస్యం అయితే అది అతనికి అంత చెడ్డదన్నమాట. అయితే నా గురించి నేను భయపడిన కంటే మా చెల్లి భవిష్యత్తు గురించి నేను బాగా ఎక్కువగా భయపడ్డాను. మా చెల్లిని మా బావ తన కూతుర్లా గారాబంగా చూసుకుంటూ వచ్చాడు. తనతో పాటు బడికి తీసుకెళ్ళి బడి నుంచి తనతో పాటు ఇంటికి తీసుకొస్తుండేవాడు.
మా అక్క ఉన్నన్నాళ్ళు మా చెల్లి పెంపకం అంతా మా బావే చూసుకుంటాడనే ధీమా నాకుండేది. మా అక్క పోయిన తర్వాతనే నాకు అనుమానాలు, భయాలు ఎక్కువయ్యాయి. మా బావ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసేసరికి మా చెల్లి గురించి నా ఆందోళన ఎక్కువైంది. ఆ ఆందోళన అణచుకోలేక, దాచుకోలేక, మరైతే బావా, మరైతే మరైతే చెల్లెక్కడుంటుంది అని బితుకుమంటూ మా బావని అడిగాను నేను. నా ప్రశ్నకి మా బావ సమాధానం చెప్పకుండా కొంచెంసేపు ఊ అని నసిగాడు. నసిగాక, చెల్లికొచ్చిన భయం ఏముంటుంది, దానికేం పర్వాలేదు. అయినా నీకు ఏదో ఒక నౌకరీ దొరక్కపోదు. నౌకరీ దొరికాక అన్ని విషయాలు ఆలోచించుకుందాం అని చెప్పేసి పెరట్లోంచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు మా బావ. మా చెల్లి పెంపకం అంతా మా బావ చూసుకుంటాడనే హామీ మా బావ మాటల్లో దారపోగంతైనా ధ్వనించలేదు. నాకు చాలా నిరాశ అయిపోయింది. అంతలో మా బావకి మళ్ళీ పెళ్ళి అవ్వడం, అతని రెండో పెళ్ళాం ఇంటికి రావడం జరిగిపోయాయి. ఆ రెండో ఆవిడ ముదురు కొబ్బరి ముక్కలా ఉంటుందని ముందే చెప్పానుగా. ఆమె చాలా గర్వంగా కూడా ఉండేది. నన్ను మా చెల్లిని కన్నెత్తి చూడటానికే ఆవిడకి చాలా కష్టంగా ఉండేది. అయితే ఆవిడ మమ్మల్ని ఏమీ బాధించలేదు. కానీ ఆమె మా బావ ఇంటికి వచ్చిన తర్వాత నేను మా చెల్లి కూడా కాముగాడి ఇంట్లోనే ఎక్కువ కాలం గడుపుతూ వచ్చాం. దాదాపు ప్రతి రాత్రి కూడా నేను మా చెల్లి వాళ్ళింట్లోనే పడుకుంటూ ఉండేవాళ్ళం. డబ్బున్న వాళ్లే కాదు, లోకంలో చాలామంది అందం, తెలివి ఎక్కడున్నా సరే వాటిని గౌరవిస్తారు. డబ్బున్న వాళ్ళైతే సరే, ఆ అందాన్ని, తెలివిని తమలోనే కలిపేసుకోవాలనుకుంటారు. మా చెల్లికి అందం ఉంది, నాకు తెలివితేటలున్నాయి. కాముగాడి కుటుంబం అందు గురించి మా ఇద్దరిని గౌరవించి ఎంతో చనువుగా చూసుకునేవారు. మా లేమి గురించి వాళ్ళెప్పుడూ మమ్మల్ని అగౌరవపరచలేదు. మా బావ ఇంట్లో మా బావకి తప్ప మరి ఇంకెవరికీ మేము అక్కర్లేదు. కాముగాడి ఇంట్లో అందరికీ మా ఇద్దరూ కావాలి. కాముగాడి అమ్మ, చెల్లి కూడా మా చెల్లెలి అందాన్ని, చురుకుతనాన్ని, చలాకీతనాన్ని చూసి మురిసిపోతూ ఉండేవారు. ఓ రోజున కాముగాడి తల్లి నాతో, హోయ్ బంగారు బాబు, నీ చెల్లెల్ని మా కాముకి ఇచ్చేయకూడదు, మా ఇంట్లో మా కోడలు పిల్లగా ఉండిపోతుంది అంది. ఆ మాటని నేను సీరియస్గా తీసుకుని, అందుకు మా బావ ఇష్టపడితే నాకు ఇష్టమే, మా బావని మీరు అడగండి అన్నాను. అందుకు కాము తల్లి, చెల్లి కూడా సరదాగా విరగబడి నవ్వాక, కాము తల్లి, నీకు ఇష్టమే కదా, అయితే మీ చెల్లి ఇవాళ నుంచి మా కోడల పిల్లే అంది. ఆ రోజు నుంచి మా చెల్లిని వాళ్ళింట్లో అంతా కోడల పిల్ల అని పిలిచేవారు. కాముగాడు వాడి చెల్లి కూడా మా చెల్లిని కోడల పిల్ల అనే పిలిచేవారు. వాళ్ళింట్లో నాకు మా చెల్లికి ఎంతో హాయిగా ఉండేది. వాళ్ళు బాగా భాగ్యవంతులే అయినప్పటికీ నన్ను కానీ నా చెల్లిని కానీ వాళ్ళెప్పుడూ చిన్నచూపు చూడలేదు. లేమి లేని చోట, సమానత్వం ఉన్న చోట మానవులు హాయిగా ఉంటారు. లేమి లేని చోటు, సమానత్వం ఉన్న చోటు ఒక్కచోటే అయితే అదే భూతల స్వర్గం అవుతుంది. అయితే ఆ స్వర్గం మా చెల్లికి ఆట్టే దినాలు దక్కలేదు. మా బావ రెండో పెళ్ళాం వచ్చి 2 నెలలు కాలేదు. అంతలోనే ఆమె నెల తప్పింది. నెల తప్పగానే ఆమె పెద్ద ఘనకార్యం సాధించిన మహారాణి అయిపోయింది. నాకు గుండె దడగా ఉంది అని చెప్పి ఆమె ఇటున్న చీపురు పుల్ల అటు తీసి పెట్టడం మానేసింది. అందుమీదట మా బావ సవత్తల్లి తనకు పార్శ్వపు నొప్పి వచ్చిందని మంచం ఎక్కేసింది. దాంతో ఒక రాత్రి మరొక రోజు ఇంట్లో ఎవ్వరికీ భోజనం లేకుండా పోయింది. 8 సంవత్సరాలు మా అక్కతో కాపురం చేసినప్పటికీ దక్కని భాగ్యం తనకి కొత్త భార్య వల్ల 2 నెలల్లోపునే కలిగేసరికి నూతన సతికి మా బావ దాసుడైపోయాడు. కొత్త పెళ్ళానికి పాత సవత్తల్లికి మధ్య పోటాపోటీలు వచ్చేసరికి మా బావ పెళ్ళాం పక్షం చేరిపోయి సవత్తల్లి మీదికి శంఖం పూరించాడు, జెండా ఎత్తాడు, కత్తి తీశాడు. నుదుటికి గుడ్డ కట్టుకుని మంచం మీద పడుకున్న సవత్తల్లితో మా బావ నిష్కర్షగా చెప్పేశాడు, పిన్ని, నీ కోడలు చిన్న వయసుది, అందులోనూ బరువుతో ఉంది గాని ఒట్టి మనిషి కాదు. పైగా అది ఏమాత్రం అలసట పడినా దానికి గుండెదడ వస్తోంది. అంచేత ఇంటి బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి తప్ప తీసుకుందికి ఇంట్లో ఇంకెవరూ లేరు. బాధ్యత తీసుకుంటావా తీసుకోవా చెప్పు. తీసుకోను అని అన్నావు, అలా అయితే సరే, రేపటి నుంచి మనం వంతులు వేసేసుకొని వేరైపోదాం. నేను నా పెళ్ళాం ఇటుంటాం, నువ్వు నీ కొడుకు అటుండండి. పెద్ద మనుషులు చెప్పిన ప్రకారం హద్దులు గీసేసుకుందాం అని సవత్తల్లికి ఖచ్చితంగా చెప్పేశాడు మా బావ. అంతపాటి గుండె ధైర్యం
మా అక్క గొడ్డు చాకిరీ చేసిన 8 ఏళ్ల కాలంలో ఏనాడూ లేకపోయింది మా బావకి అనుకున్నాను నేను స్వగతంలో. మా బావ సవత్తల్లి పంతానికి పార్శ్వపు నొప్పితో మంచం ఎక్కిందే గాని ఆమెకి అప్పట్లో పంతానికి పోగల తాహతు లేదు. ఆవిడ కొడుకు పనిచేసే బట్టల కొట్టు వాళ్ళు అతన్ని పనిలోంచి తీసేశారు. కొట్లో ఒక పట్టుచీర తక్కువ వచ్చిందట. అది వాడే ఎత్తుకుపోయాడన్న నమ్మకంతో వాళ్ళతన్ని పనిలోంచి తీసేశారు. ఊస్టింగ్ అయిపోవడంతో వాడు బీడీ డబ్బుల కోసం కూడా అమ్మ మీదే ఆధారపడవలసింది. మరి ఆ అమ్మకి ఆధారం మా బావే. మా బావ అలా ఖండీగా బాధ్యతల్ని తీసుకోమని చెప్పేసి ఆవిడ ఆ బాధ్యతల్ని స్వీకరించకపోతే కాగల పర్యవసానాల గురించి కూడా చెప్పేసరికి ఆ సవితమ్మకి పార్శ్వపు నొప్పి పూర్తిగా పోయి ఆవిడ మంచం మించి దిగేసింది. ఆవిడ స్వీకరించవలసినవి లేదా తీసుకోవలసిన బాధ్యతలు ఏమిటంటే నీళ్లు తోడడం, వంట చెయ్యడం, అంట్లు తోమడం, ఇల్లు తుడవడం. అవి ఆవిడ తీసుకోవలసిన బాధ్యతలు. ఆ బాధ్యతల్ని ఆవిడ స్వీకరించింది కానీ వాటి సగం బరువుని మా చెల్లి నెత్తి మీద పెట్టేసింది. దాంతో మా చెల్లి నాతో పాటు కాముగాడి ఇంటికి రావటానికి వీల్లేకుండా పోయింది. కత్తిపేట ఇలా పట్రా, ఆ ఉల్లిపాయలు ఇలా తగలెట్టు, పాలు పొంగుతాయి, దగ్గరుండి నీళ్లు చల్లాలని తెలీదా? అంటూ గిన్నె శుభ్రంగా తోముకుంటారు కానీ ఇలా తోముకుంటారా? అన్నం భోంచేయడం తెలుసు కానీ ఎంగిళ్ళు ఎత్తుకోవాలని తెలీదా? స్కూలుకి టైం అయిపోతే అయిపోనే, సంవర్ధ ఈడు దానికి ఇంకా చదువెందుకు? లేవే ముద్దు, లేలే, వెళ్ళి వేగిరం కళ్ళాపు నీళ్లు చల్లు. ఇలా మా చెల్లిని ఇబ్బంది పెడుతూ ఉంటే నాకు చాలా కష్టం వేసి దాని పని బరువులో సగం నేను తీసుకున్నాను. ఇంట్లో అంట్లన్నీ కూడా మా చెల్లె తోముతూ ఉందని నాకు కొన్ని రోజులు అయ్యాక తెలియలేదు. తెలిసాక ఆ పని రాత్రిపూట మా చెల్లితో పాటు నేను కూడా చేసేవాడిని. ఓ రోజు రాత్రి నేను మా చెల్లి ఎంగిళ్ళు ఎత్తేసి అంట్లు తోమేసిన తర్వాత కాము ఇంటికి నాతో పాటు నేను కూడా రావద్దురా అన్నయ్య అని అడిగింది మా చెల్లి. మా అక్క చనిపోయాక నాకు మా చెల్లికి కూడా కాము వాళ్ళ ఇల్లే కన్నవారిల్లు అయిపోయింది. మా చెల్లి నేను కూడా రావద్దురా అన్నయ్య అని అనేసరికి మా చిన్నత్త వెళ్ళు వెళ్ళు, వెళ్ళి అక్కడే పని కుదురుకుని అంట్లు తోము, అన్ని చాకరీలు చేయించుకుని ఆ షావుకారులు నీకు రోజు గిద్దెడు గెంజి పోస్తారు. పెద్దయితే కావలిస్తే ఆ కాముగాడు నీకు కడుపు కూడా చేస్తాడు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి అక్కడే అఘోరించు అంది. మా చెల్లి ఏడ్చుకుంటూ పెరటి వరండాలోకి వెళ్ళిపోయింది. నాకు సక్కుబాయి సినిమా గుర్తుకొచ్చింది. సక్కుబాయి అత్తగారి మాటలు మా చిన్నత్త అనేసిన మరి 4 రోజుల తర్వాత రాత్రి 9 గంటలవుతుంది. ఎంగిళ్ళు ఎత్తేసి అంట్లు తోమేసి నేను కాము ఇంటికి వెళ్ళాను. కాము ఇంటికి పెద్ద డాబా ఉంది. ఆ డాబా మీద ఒకే ఒక్క గది ఉంది. ఆ గదికి ఒక దీపం, ఆ డాబాకి ఒక దీపం ఉండేవి. ఆ గదిలోనో లేక ఆ డాబా మీదో నేను కాముగాడు చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఆ రాత్రి డాబా మీది దీపం వెలిగించి చాప మీద కూర్చుని కాము చదువుకుంటున్నాడు. నాకు వాళ్ళ ఇంట్లో ఒక చాప, తలగడ, దుప్పటి ప్రత్యేకించి ఉండేవి. నేను చాప పరుచుకుని పడుకుని మా చెల్లి పరిస్థితి గురించి, నా పరిస్థితి గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయాను. పైన పున్నమి చంద్రుడు వెలుగుతున్నాడు. చుట్టూ పండు వెన్నెల కురుస్తోంది. ఊళ్ళో ఆ దినం అమ్మవారి పండుగ అయింది. ఊళ్ళోంచి డాబా మీదకి ఏవేవో పాటలు ముక్కలు ముక్కలుగా వినిపిస్తున్నాయి. ఏటి నీటి మీద వెన్నెల పడితే వెన్నెలకి కూడా శోభ వస్తుంది. కానీ వెన్నెల మీద విద్యుద్దీపపు వెలుగు పడితే వెన్నెల దెబ్బతినేస్తుంది. ఆ రోజున కాముగాడి డాబా మీద వెన్నెలకి అదే అయింది. దెబ్బతినేసిన వెన్నెల్లో నేను చాప మీద పడుకున్నాను. చదువు మీదికి నాకు ధ్యానం పోలేదు. కొంచెం మంచు కురుస్తోంది. కొంచెం కొంచెం చలిగా ఉంది. ఆ రోజు స్కూలుకి సెలవిచ్చారు. నేను ఆ దినం మధ్యాహ్నం మా చెల్లి మా అక్క సవతికి కాళ్ళు పట్టడం చూశాను. ఆ రాత్రి మా మేనత్త సవితి మా చెల్లి చేత కాళ్ళు పట్టించుకోవడం చూశాను. నా మనసు అందుకు ఎంతో కష్టపడింది. జీవితం నాకు ఒక పెద్ద జైల్లా కనిపించసాగింది. అందులోంచి నేను నా చెల్లి ఎప్పుడు బయటపడతామో లేక బయటపడనే లేమో తెలియక మనస్సు విలవిల్లాడిపోయింది. విలవిల్లాడిపోయిన నా మనసుతో నా మెదడు విసిగిపోయి తనకి కొంచెం రెస్ట్ కోసం నన్ను నిద్రలోకి తీసుకుపోయింది. కాముగాడికి రాత్రిళ్ళు టీ కాచుకొని తాగడం చాలా సరదా. చదవడం కోసం టీ తాగుతున్నాడో లేక టీ తాగడం కోసమే వాడు చదువుతున్నాడో చెప్పడం కష్టం. నేను నిద్రలేచేసరికి రాత్రి 11:30, 12 గంటలో అయి ఉంటుంది.
కాముగాడు టీ కోసం స్టవ్ మీద నీళ్లు మరగబెడుతున్నాడు. ఆ స్టవ్ పక్క వాళ్ళింటి మచ్చల పిల్లి యథాప్రకారం ముందు కాళ్ల మీద నిలబడి వెనక్కాళ్ల మీద కూర్చుని ఉంది. నాకు పిల్లులు, పెళ్ళాలు, పెట్టెలు, బుట్టలు అంటే ఆ రోజుల నుంచి కూడా ఇష్టం లేదు. లేచి లేవగానే ఆ మచ్చల పిల్లి ఎదురు అవగానే నాకు చాలా చిరాకేసింది. హొరి కాము, అర్ధరాత్రి అవస్తుందనుకుంటాను, అయినా ఈ పిల్లి ముండా పడుకోదేమిట్రా అని కాముతో అన్నాను నేను. కాము ఓ గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి టీ నీళ్లు వడబోస్తూ, పిల్లులు రాత్రుళ్ళు పడుకోవురా వెర్రిమొహమా, ఆ పాటి తెలీదా నీకు, పిల్లులు నిశాచరులు గదా అన్నాడు. ఆ మాటకి నేను, అవును పిల్లులు నిశాచరులే, మర్చిపోయాను, కానీ నీకన్నీ గుర్తుంటాయిరా అని చెప్పి వాడిని కొంచెం పొగిడాను. వాడు నా పొగడ్తకి కొంచెం పొంగాడు. పొంగి ఏమన్నాడంటే, ఒరే బంగారం, రాత్రిళ్ళు తిరిగే వాళ్ళని నిశాచరులు అంటారు, మరైతే పగలు తిరిగే వాళ్ళని ఏమంటారా అన్నాడు కాముగాడు. పగలు తిరిగే వాళ్ళని ఏమంటారో నాకు అప్పుడూ తెలియదు, ఇప్పటికీ తెలియదు, కానీ ఏదో అనాలి కదా అని, రాత్రిళ్ళు తిరిగేవాళ్ళు నిశాచరులైతే పగలు తిరిగేవాళ్ళు దివంగతులు కదా అన్నాను నేను. కాముగాడు టీ వడబోసిన గుడ్డని పిండుతూ నా తెలివి తక్కువతనానికి పక్కపక్క నవ్వాడు. చదువులో వాడికంటే నేను తెలివైన వాడిని అని చెప్పి వాడు నన్ను కంబైన్డ్ స్టడీస్కి పిలిచేవాడు. కానీ తనే నాకంటే కొన్ని విషయాల్లో తెలివైన వాడినని వాడు అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాడు. ఆ అభిప్రాయంలో వాడిని నేను కూడా ఉంచుతూ ఉండేవాడిని. పక్కపక్క నవ్వి టీ డికాషన్లోకి పాలు వంపుతూ, దివంగతులంటే చచ్చినాళ్ళురా చచ్చు బంగారం అన్నాడు కాముగాడు. నా తెలివి లేమితనానికి వాడితో పాటు నేను కూడా నవ్వేశాను. వేటకి రాత్రిళ్ళు తిరిగే జంతువులు రాత్రిళ్ళు తిరుగుతాయి, పగలు తిరిగే జంతువులు పగలు తిరుగుతాయి, కానీ మానవులు మాత్రం రాత్రి పగలు కూడా తిరుగుతారు. దేనికి? దోపిడీకి. సరే, అదంతా ఎందుకు. ఆ రాత్రి కాము నేను పంచదార కలుపుకొని టీ తాగేశాం. టీ తాగాక వాడు సైన్స్ టెక్స్ట్ తీసుకుంటూ, ఒరే బంగారం, అడగడం మర్చిపోతున్నాను, కోడలి పిల్ల రావటం మానేసిందేమిట్రా అన్నాడు. నేను నసిగేశాను. మా చెల్లి ఎందుకు వాళ్ళింటికి రాలేకపోతుందో చెప్పడం నాకు ఇష్టం లేకపోయింది. దానికి ఒంట్లో బాగులేదని అబద్ధం ఆడేసి నేను తిరిగి చాప మీదకి పోయాను. అది చూసి వాడు, ఏం చదవవా అని అడిగాడు. మరి ఇంక చదవను అన్నాను నేను, నాకు నేనే ఏదో శాపం పెట్టుకుంటున్నట్లుగా. ఆ రాత్రితోటే నా బడి చదువు ఆఖరైపోయింది. మర్నాడు తెలతెలవారుతుండగా నిద్రలేచాను. బంగారు పళ్ళెంలా రాత్రంతా వెలిగిన చంద్రుడు వెలవెలబోతూ వెండి పళ్ళెంలా కిందికి దిగిపోతున్నాడు. కాము ఇంటి డాబాని ఆనుకుని ఉన్న మామిడి చెట్టు మీద పిచ్చుకలు కలకలమంటూ ఆ చెట్టుని పెళ్లి పందిరి కింద మార్చేస్తున్నాయి. గాలి తడితడిగా చలివాసన వేస్తూ వీస్తోంది. మధ్యాహ్నానికి మంటలు మండించే సూర్యుడు మందహాసం చేస్తూ లేస్తూ ఉండగా నేను కాము డాబా దిగి మా బావ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి మా చిన్నత్త నూతిలోంచి గోలెంలోకి నీళ్లు తోడుతోంది. మా అక్క సవితి వీధి అరుగు మీద కూర్చుని పళ్ళు తోముకుంటోంది. నీళ్లు తెచ్చుకోకుండా ఎందుకు కూర్చున్నావు అంటూ మా బావ ఆమెకు చెంబుతో నీళ్లు అందిస్తే ఆమె విసుక్కుని, చేతికివ్వాలా, పక్కన పెట్టచ్చు కదా అంది. ఆమె పక్కన చెంబుతో నీళ్లు ఉంచాడు మా బావ. కొత్త కోడలు మొగుడు చేత నీళ్లు అందించుకుంటూ ఉండగా తను నీళ్లు తోడవలసి రావటం వల్ల మా చిన్నత్త కోపంతో కుతకుతలాడిపోతూ ఉంటుంది. రైలింజను మీదికి కాకుండా కిందికి కాకుండా ఆవిర్ని అంతా ఓ పక్కకి చిమ్మినట్లు మా చిన్నత్త తన కోపాన్నంతా నా మీదికి చిమ్మింది. నేను వీధి మెట్లు ఎక్కబోతూ ఉంటే ఆవిడ, హొరే బంగారి అని కేకవేసింది. నేను ఆగాను. మీ బావ మీ చిన్నక్క స్నానం చెయ్యాలి, నీళ్లు తోడాలని తెలియదేమిటి నీకు, ఆఫీసర్లు కారెక్కినట్లు అరుగెక్కేస్తున్నావు అంది ఆవిడ. నేను అరుగు ఎక్కకుండా నూతివైపు నడిచి ఆవిడ చేతిలోంచి బాల్చీ తాడు తీసుకున్నాను. తాడు నా చేతికిచ్చేసి తన జుట్టు ముడివేసుకుంటూ అప్పుడు అడిగింది మా చిన్నత్త, ఏరీ మీ చెల్లెమ్మగారేరీ, రాత్రి హరికథ వింటానికని చెప్పి హారం వేసుకుని మరీ వెళ్ళింది అమ్మగారు. రాత్రి ఆ షావుకార్ల ఇల్లు చేరుకుంది కాబోలు. ఏ ఇంకా నిద్రలేవలేదా, లేకపోతే వాళ్ళింట్లో శాశ్వతంగా పని కుదిర్చావా అని అడిగింది మా చిన్నత్త. నేను బాల్చీ జార్చేశాను. ఏ చెల్లి లేదా? లేదు. బావా చెల్లి లేదా? లేదురా, ఏమైంది? చిన్నబావా లే లే లే, మా చెల్లిని చూసావా?
ఏమో మీ చెల్లి నాకేం తెలుసు. ఒరే కాము, మా చెల్లి గాని రాత్రొచ్చి మీ చెల్లి గదిలో ఉండిపోయిందేమో చూడరా. 10-15 రోజుల నుంచి మీ చెల్లి మా ఇంటికి చుట్టపు చూపుకైనా రాలేదురా. ఒంట్లో బాగోలేదని నువ్వే అన్నావు కదా. కమల, మా చెల్లి మీ ఇంటికి గాని వచ్చిందా? మీ చిన్నత్త రాణిస్తుందా? ఏమండి, మా చెల్లిని కానీ ఎక్కడైనా చూసారా మీరు? మీ చెల్లంటే ఆ ఎర్రటి పిల్లేనా? అవునండి, అవును. ఉంగరాల జుట్టు కూడా ఉంటుంది. కనబడలేదయ్యా. సార్, మా చెల్లి కానీ కనిపించిందా మీకు? మీ చెల్లంటే అలా ఎర్రదుద్దుల పిల్లేనా? కనిపించలేదయ్యా. ఏ ఏమైపోయింది? ఇంట్లో లేదా? లేదు, మా చెల్లి లేదు. మా చెల్లి మా ఇంట్లోనూ లేదు. మా చెల్లి ఏ వీధిలోనూ లేదు. మాకు తెలిసిన ఎవరింట్లోనూ లేదు. బళ్ళోనూ లేదు. అమ్మవారి గుళ్ళోనూ లేదు. ఆసుపత్రిలోనూ లేదు. పోలీస్ స్టేషన్లో అక్కడా లేదు. నిన్న రాత్రి హరికథ జరిగిన రాముల వారి పాత కోవెల ఆవరణలోనూ లేదు. కొత్తగా కట్టే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర లేదు. పడిపోయిన కోట పక్క పెరిగిపోయిన తుప్పల్లోనూ లేదు. ఈరంకి వారి కొత్త ఇటిక బట్టి దగ్గర లేదు. దారాపురం జమీందారు గారు ఊరవతల పెంచిన భారీ కొబ్బరి తోటల నీడల్లోనూ లేదు. ఊరి మధ్య సింగంపల్లి వారు నెలకొల్పిన సినిమా హాలు దీపాల వెలుగుల రవ్వల్లోనూ లేదు. ఎండిపోయిన తామరలతో నిండిపోయిన ఊరి మధ్య చెరువు మధ్య లేదు. దాని గట్టున విస్తరించుకున్న మర్రి చెట్టు ఊడల పందిరి కింద లేదు. ఈ భూమి మీద, ఆ ఆకాశం కింద ఎంత వెతికినా ఎక్కడా లేదు మా చెల్లి. నేను భయంతో, బెంగతో, ఆందోళనతో, ఆవేదనతో పిచ్చెత్తిపోయిన 4వ నాడు ఉదయం ఓ పోలీస్ ఆయన మా బావ ఇంటికి వచ్చాడు. మా చెల్లి కనిపించకుండా పోయిన దగ్గర నుంచి నేను మా బావ ఇంట్లోనే పడుకుంటున్నాను. పోలీస్ ఆయన మా బావని పిలవగానే నాకు మెలకువ వచ్చేసింది. అతను మా చెల్లి గురించి ఏదో వార్త తెచ్చాడని నాకు తెలిసిపోయింది. ఆతృతతో అరుగు మీద నుంచి కిందకు దూకాను నేను. పోలీస్ జవాన్తో మాట్లాడుతున్న మా బావ నన్ను దగ్గరికి రావద్దని సంజ్ఞ చేశాడు. మా బావ ముఖం చూడగానే నా మనసంతా మబ్బులమయం అయిపోయింది. అరుగు దిగిన వాడిని అక్కడే ఉండిపోయాను. బట్టలు మార్చుకుని వస్తాను రండి అని పోలీస్ ఆయనతో చెప్పి ఇంట్లోకి వెళ్తున్నాడు మా బావ. ఏం బావా, చెల్లి దొరికిందా అని నేను అడిగాను. ఏమో, ఏం తెలియదు ఇంకా అంటూ మా బావ లోనికి వెళ్ళాడు. ఇంటి ముందు నేను పోలీస్ జవాను మిగిలాం. ఆ సమయంలో ఆ పోలీస్ జవాను నా కంటికి యమకింకరుల్లాగే కనిపించాడు కానీ దేవదూతలా కనిపించలేదు. కడుపు నిండా ఎన్నో దుర్వార్తలు అతను దాచుకుని వచ్చినట్లుగా నాకు తోచింది. అతను టోపీ ఎత్తి ఒకసారి తల గోక్కున్నాడు. అతని జుట్టు తెల్లగా ఎర్రగా ఉంది. చాలా ముసలివాళ్లా కనిపించాడు అతను. టోపీ మళ్ళీ పెట్టుకుంటే అతను వయసులో ఉన్నవాళ్లా ఉన్నాడు. అతనికి మీసం ఉంది కానీ అది బాగులేదు, నల్ల బల్లిలా ఉంది. ఏమండి, మా చెల్లి దొరికిందా అని అడిగితే దొరికింది అని చెప్పేవాళ్ళ అతను నాకు తోచలేదు. చావుని జేబులో పెట్టుకువచ్చిన వాళ్ళ ఉన్నాడతను. కానీ ధైర్యం చిక్కబట్టుకుని ఆ జవాన్ని మా చెల్లి గురించి అడుగుదాం అనుకునేసరికి మా బావ బట్టలు మార్చుకొని ఇంట్లోంచి బయటికి వచ్చేశాడు. బావ ముఖం మా చెల్లి దొరికిన ముఖంలా లేదు. మదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ చదివిన ముఖంలా ఉంది అది. మా చెల్లికి ఏదో ప్రమాదం జరిగిందని ఆ క్షణంలో నాకు తెలిసిపోయింది. పదండి అంటూ జవాన్ కంటే ముందు గబగబా నడిచాడు మా బావ. అతను నన్ను రమ్మనలేదు, రావద్దని చెప్పలేదు. వాళ్ళ వెనకనే నేను కూడా నడిచాను. వెంట వెళ్ళి చూశాను. అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, పెద్దలారా, పిన్నలారా, ఎన్నెన్నో కథలు తెలిసిన సదరు పాఠక మహాశయులారా, మా చెల్లి నాకు దొరికింది. కానీ కట్టెగా దొరికింది. ఊరిపోయి ఉబ్బిపోయి అదేదో దెయ్యపిల్ల కానీ మా చెల్లి కాదన్నట్లుగా దొరికింది. పొంగిపోయిన ఒంటిని పట్టలేక చిరిగిపోయిన ఆకుపచ్చ రవికతో అదే రంగు పరికిణీతో దొరికింది. మెళ్ళో గొలుసు కానీ, చెవలకి ఎర్రపొళ్ల దుద్దులు కానీ లేకుండా చెవికుట్లు తెగిపోయి దొరికింది. ఆవుగా పూజించేది పాముగా మారిపోతే చూసి భయపడ్డట్టు గుడ్లు ఎక్కువచ్చి దొరికింది. బైరాగి సత్రం అవతల పాడుపడ్డ గుడి పక్కన పాడుపడ్డ నూతిలోంచి పోలీసు వారు తీయింపించగా తడిగా నాచుగా పొంగిపోయిన పీనుగ్గా దొరికింది. ఈ లోకంలో దెయ్యాలే తప్ప దేవుడు లేరన్నట్లుగా దొరికింది.
పీక పిసుక్కుపోగా నాలిక ఎక్కుచ్చి చచ్చిపోయిన కాళికాదేవిలా దొరికింది. ఈ లోకపు ముళ్ళదారుల్లో నా చెల్లెల్ని నేనెలా పెంచి పోషించుకోవాలని ఏ బెంగ ఏ బాధ నేను మరింక పెట్టుకోనవసరం లేకుండా నా చెల్లి నాకు దొరికింది. నూతి పక్క 4-5 పోలీసు వాళ్ళు ఎడంగా నిల్చున్నారు. చోద్యం చూడటానికి చేరే జనం దూరం నుంచి మెల్లిమెల్లిగా దగ్గరికి జరుగుతున్నారు. తోటలోని ఆకులకి కొమ్మలకి సూర్యుడు తెగిపోయి మా చెల్లిని తాకడానికి చేతులు లేకుండా అయిపోయాడు. మా చెల్లిని తాకి వెళ్ళే చల్లగాలి చావు గాలిలా చెదిరిపోతోంది. మా బావ మా చెల్లి శవానికి చేరువుగా వెళ్ళి బొగ్గ మీది పుట్టుమచ్చ చూసి వచ్చి నన్ను కౌగలించుకొని భోరుమని ఏడ్చాడు. నిప్పులు నీరుగా మారాయా అన్నంత వేడిగా ఉన్న అతని కన్నీళ్లు. నేను మాత్రం ఏడవలేదు. నేను ఏడవకపోవడం నాకు గుర్తుంది. నాకు ఏడుపు రాకపోవడం నాకు గుర్తుంది. నా కళ్ళు మండిపోవడం, నా ఒళ్ళంతా వేడెక్కిపోవడం నాకు గుర్తుంది. ఎడారిలో నా బిడారం ఎగిరిపోవడం నాకు గుర్తుంది. నేను దెయ్యంగా మారిపోవడం కూడా నాకు బాగా గుర్తుంది. బంగారానికి మా చెల్లి బలైపోయింది. ఆ తర్వాత మా చిన్నబావని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు చూపించిన కంసాలి దగ్గర కరిగిపోయిన మా చెల్లి గొలుసు ముద్ద దొరికింది. మా బావ ఇంటి చూరులోంచి మా చెల్లి ఎర్ర పుళ్ళ దుద్దులు తీసి పోలీసుల చేతికిచ్చాడు. వాడి మీద ఖూనీ కేసు పెట్టారు. 4 రోజుల నాటుసారా సౌఖ్యం కోసం వాడు మా చెల్లి ప్రాణం తీశాడు. బంగారానికి మా చెల్లి బలైపోయింది. బంగారం అది మా నాన్న కష్టం. బంగారం అది మా చెల్లి అందం. బంగారం అది మా చిన్నబావ దుర్మార్గం. బంగారం అది నా జీవితానికి నాశనం. బంగారం బంగారం బంగారం. నేను వెర్రిగా కేకలయ్యడం, మా బావ మా చిన్నత్త భయపడ్డం నాకు బాగా గుర్తున్నాయి. ఆ దినం బంగారం నా జీవితానికి నాంది వాక్యం. ఇక్కడితో రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి విశిష్ట రచన 3 కథల బంగారం 4వ భాగం పూర్తి అయింది. ఈ భాగంలోని కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.